మార్నింగ్. ఈరోజు వచ్చేసి ఏంటంటే కిచెన్ క్లీనింగ్ చేస్తున్నాను. డీప్ క్లీనింగ్. యాక్చువల్లీ అన్నీ కడిగేసుకొని ఎండబెట్టుకొని చేసుకుందాం అనుకున్నాను. కానీ వర్షం అయితే అసలు డైలీ వస్తుంది. చినుకులు పడుతూనే ఉన్నాయి. దానివల్ల ఏంటంటే అవి సరిగా ఆరకపోతే మళ్ళీ వాసన వస్తాయి. మళ్ళీ పప్పులు అవన్నీ కూడా స్టోర్ చేసుకున్నవి తొందరగా పాడైపోతాయి. అందుకోసం అని చెప్పి నేను ఎలా క్లీన్ చేసుకుంటున్నానో చూడండి వర్షాకాలంలో. సో ఈ టిప్స్ మీకు బాగా యూజ్ అవ్వచ్చు బహుశా. అంటే ఎలా క్లీన్ చేసుకుంటున్నానంటే ఒక్కొక్క ర్యాక్ తీసేసి ఇప్పుడు ఇక్కడ ఉన్న కంటైనర్స్ అన్నీ స్టోరేజ్ బాక్సెస్ అన్నమాట. వీటిలో నేను డైలీ యూజ్ చేసుకునే పప్పులు అన్నీ సాల్ట్, కారం, జీలకర్ర ఇవన్నీ వేసుకుంటాను పెద్ద పెద్దవి. ఈ స్పైస్ ర్యాక్లోకి వచ్చేసి కొంచెం కొంచెం వేస్తాను అన్నమాట. ఈ పూరి బాక్సెస్ అన్నీ ఎంటీవి. సో ఇవన్నీ కూడాను ఇలా ఉంచేసాను అన్నమాట ఈ పైన ర్యాక్లో. ఏం చేస్తున్నానంటే ఇంతవరకు తీసేసి ర్యాక్స్ చక్కగా డీప్ క్లీన్ చేసుకొని అలాగే కంటైనర్ బాక్సెస్ మీద కూడా ఏంటంటే కాలిన్ యూస్ చేసి క్లీన్ చేసేసుకున్నాను. తుడిచేసి అప్పుడు బాగా వచ్చేసాయి. తర్వాత ఇక్కడ నాకైతే ఈ వ్యాక్యూమ్ క్లీనర్ చాలా బాగా యూజ్ అయిందండి. అంటే సింపుల్గా ఉండడం వల్ల మనం హ్యాండ్తో హ్యాండిల్ చేయగలిగేటట్టు వైర్లెస్ కాబట్టి నాకు చాలా బాగా యూజ్ అయిందన్నమాట. మొత్తం డస్ట్ అంతా క్లీన్ చేశాను. నాకు ఇప్పుడు ఇంకొక 6 months నేను క్లీన్ చేయకపోయినా కూడా చాలా నీట్గా ఉంటుంది. అంత బాగా క్లీన్ అయిపోయింది. మట్టి కానీ లేకపోతే చిన్న చిన్న పురుగులు, చీమలు అవన్నీ కూడాను. సో ఇలా మొత్తం క్లీన్ చేశాను. దాంతో నా పని తక్కువ అయిపోయిందన్నమాట. ఇప్పుడు స్టోరేజ్ బాక్సెస్ అన్నీ కూడా ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను. జస్ట్ క్లాత్ తోటి తుడిచేసుకుంటున్నాను అన్నమాట. 2 cloths యూస్ చేసుకుంటూ ఒక క్లాత్ కొంచెం వెట్గా ఉంచి దాంతో తుడుచుకొని తర్వాత డ్రై దాంతో తుడుచుకుంటూ ఇట్లా చేసుకుంటున్నాను అన్నమాట క్లీనింగ్ అనేది. సో ఇంక నుంచి మ్యూజిక్ పెట్టేస్తాను, చూసేసేయండి. సో మీకు అంటే ఇవి యూజ్ అవ్వచ్చు. లేదంటే నేను ఎలా కిచెన్ క్లీన్ చేసుకున్నాను అనేది చూడాలనుకుంటే కనుక డెఫినెట్గా మొత్తం వాచ్ చేసేసేయండి. ఎవ్రీ ర్యాక్ ఇలా చేసుకుంటే ఏంటంటే టైం చాలా సేవ్ అయిపోతుంది. అలాగే వచ్చేసి ఏంటంటే ఈ యాంటీ స్లిప్ మ్యాట్స్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. డెఫినెట్గా ఇక్కడ మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో మనం ఇవి వేయడం వల్ల ఏంటంటే పేపర్ కంటే కూడాను వర్షాకాలం పేపర్స్ అవి వేస్తే ఏంటంటే వెట్ అయిపోతాయి కదా. అంటే కొంచెం తడిదనంకి కొంచెం చల్లదనానికి ఏంటంటే పురుగులు వచ్చేస్తాయి అన్నమాట మనకు తెలియకుండా. ఆ బాధ ఏం లేదండి. ఈ స్పైస్ ర్యాక్ వల్ల ఈ యాంటీ స్లిప్ మ్యాట్స్ వల్ల ఏంటంటే కిచెన్ ఇంకా క్లీన్గా అనిపిస్తుంది అన్నమాట. సో నాకైతే బాగా నచ్చింది. లాస్ట్ టైం క్లీన్ చేసినప్పటికీ ఇప్పటికీ నాకు ఎంత డిఫరెన్స్ తెలుస్తుందంటే వీటి వల్ల పోయినాయి 1000 రూపీస్ అనుకున్నాను నేను. ఒక షీట్ నేను కాస్ట్లీ తీసుకున్నాను అన్నమాట. ఇంకా తక్కువలో కూడా ఉన్నాయి. బట్ నేనైతే కలర్ చూస్ చేసుకోకుండా ఇలా సిమెంట్ కలర్ ఉండేటట్టు అంటే గ్రే ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. అందుకని నేను ఇది తీసుకున్నాను. కానీ మీకు తెలియదు చాలామంది తీసుకున్నారు. అంటే చాలామంది ఏంటంటే ముందు పిల్లలకి మనం అట్టలు వేస్తాం కదా, బుక్స్కి వేస్తాం కదా వ్రాపింగ్, ఆ కవర్స్ వేసుకున్న వాళ్ళందరూ కూడా రిమూవ్ చేసి మరి ఈ యాంటీ స్లిప్ మ్యాట్స్ వేసుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. నేను లింక్ ఇస్తాను, సేమ్ కూడా మీరు తీసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను క్లీన్ చేసేస్తున్నాను మొత్తానికి. నేను లాస్ట్ టైం ఇవ్వలేదు, మర్చిపోయాను. బట్ ఈసారి మాత్రం డెఫినెట్గా మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. నేను పర్చేస్ చేశాను. సో అమెజాన్లో తీసుకున్నాను. ఒక్కసారి ఖర్చు అనుకోకుండా తీసుకుంటే కనుక మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. అలాగే థ్యాంక్స్ అమూల్య అంటారు మీకు అసలు. ఎందుకంటే దాని మీద ఏమైనా పడినా కూడా మనం వెంటనే వాష్ చేసేసుకొని మళ్ళీ ఈజీగా మనం వాటిని డ్రై చేసేసుకొని పెట్టేసుకోవచ్చు అంతే. దీనివల్ల కిచెన్ ఇంకా హైజీన్గా నీట్గా ఉంటుంది. పురుగులు ఏం రావట్లేదు. వుడ్ వర్క్ చేసిన ఇంట్లో కొంతమంది ఇంట్లో ఏంటంటే చిన్న చిన్న పురుగులు వచ్చేస్తాయంట తెలియకుండా. అట్లాంటివి ఏం లేవన్నమాట. మేము కూడా ఫేస్ చేసాం ఫస్ట్లో. ఇప్పుడైతే ఆ బాధే లేదు. ఇక్కడ లక్కీ లవ్లీ ఇద్దరు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు కిచెన్ క్లీన్ చేయడానికి. డీప్ క్లీన్ చేశాను. సో ఎవ్రీ ర్యాక్ అంటే ఇప్పుడు పైన తీసాను కదా అవన్నీ క్లీన్ చేసేసాక మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ స్టోరేజ్ బాక్స్లో అన్నీ ఫిల్ చేసేసి మళ్ళీ వాటిని ప్లేస్ చేశాను. తర్వాత మళ్ళీ కింద అలా అన్ని ర్యాక్లంతా 1 dayలో నేను కంప్లీట్ చేశాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నేను ఎన్ని డేస్ పడుతుందో అనుకున్నాను. బట్ 1 dayలో కంప్లీట్ అయిపోయింది. బికాస్ దీనివల్ల నాకు వ్యాక్యూమ్ క్లీనర్ వల్ల చాలా ఈజీ అయిపోయింది అన్నమాట నా క్లీనింగ్ అనేది. సో ఇంతే. ఇంకైతే మ్యూజిక్ పెట్టేస్తాను, చూసేయండి. అలాగే మనం స్టోరేజ్ బాక్సెస్లో కూడా ఏంటంటే మనం తీసుకొచ్చినప్పుడు న్యూగా తీసుకొచ్చిన స్టాక్ వెంటనే దాంట్లో పోసేసుకోకుండా కింద ఓల్డ్ స్టాక్ ఉంటుంది కదా దాన్ని పైన వేసుకొని పోసుకోవాలి. ఇది నాకు మా అత్తయ్య గారు నేర్పించారన్నమాట. మా అత్తమ్మ నేర్పించారు. సో ఈ టిప్నే నేను ఫాలో అవుతూ ఉంటాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా అమ్మ కారం 2 బాక్సుల్లో వేసి ఉంచారు. అలా కాదని చెప్పేసి నేను ఒక పెద్ద కంటైనర్లో తీసుకొని దాంట్లో వేసేస్తున్నాను అన్నమాట. అంటే మా అమ్మ వచ్చినప్పుడు మా అమ్మైనా మా అత్తయ్య ఎవరైనా వస్తే నేనేం చేస్తానంటే వాళ్ళకి తగినట్లు కిచెన్ ఇచ్చేస్తాను. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక నేను క్లీన్ చేసుకుంటాను అన్నమాట. అది
ఇప్పుడైతే ఇంకా అత్తయ్య గారు రావట్లేదు కాబట్టి అమ్మ ఒక్కటే కాబట్టి అమ్మకు తగినట్టు కిచెన్ ఇచ్చేస్తాను. తర్వాత అమ్మ వెళ్ళిపోయాక ఇంక నేనే కిచెన్ తీసేసుకొని నాకు తగినట్టు నేను పెట్టేసుకుంటాను అన్నమాట, సర్దేసుకుంటాను. ఎంతైనా ఇక్కడ చూసారా మిరప్పొడి కాబట్టి కారం తుమ్ములు వస్తున్నాయన్నమాట. సో ఇలా ఈ టిప్ కూడా మీకు కావాలంటే తీసుకోండి, చాలా బాగుంటుంది నిజంగా. ఎందుకంటే అప్పుడు కింద పప్పు పాడవుతూ అంటే ఎక్కువ రోజులు ఉండిపోతుంది కాబట్టి పురుగు పట్టేస్తుంది. అలా ప్రాబ్లం లేకుండా పైన వేసేసుకుంటాం కాబట్టి దాన్ని యూస్ చేసేసుకుంటాం తొందరగా. అలా నాకు తెలియక అంటే చిన్న చిన్నవి విషయాలే మనకు తెలియవు, ఆ చిన్న చిన్నవి మనకు అవును కదా అనిపిస్తుంది అన్నమాట. తర్వాత అప్పుడు నేను నేర్చుకున్నప్పుడు పెళ్ళైనప్పుడు నాకు భలే హ్యాపీ అనిపించింది. అప్పటి నుంచి ఎప్పుడైనా నేను ఇలాగే చేస్తాను. ఎవ్రీ టైం మాత్రం తలుసుకుంటూనే ఉంటాను అన్నమాట అత్తమ్మని అలాగా. సో ఇక్కడ సాల్ట్ కూడా ఈవెన్ సాల్ట్ అయినా సరే నేను ఉంచాను అన్నమాట. మళ్ళీ క్యాప్లో వేసేసుకొని తర్వాత కొత్త సాల్ట్ వేసి దానిపైన దీన్ని వేస్తుంటాను అలా. ఓకే అండి, సో నా కిచెన్ క్లీనింగ్ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది చూసేయండి. సో కంప్లీట్ కిచెన్ క్లీనింగ్ అయితే మీకు ఆల్రెడీ ముందు షేర్ చేసేసాను, ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఏంటి అని చెప్పేసి. ఇప్పుడైతే కిచెన్ క్లీనింగ్ అనేది లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇంత కష్టపడి షూట్ చేసుకున్నాను, ఇంత కష్టపడి చేసుకున్నాను, లేట్ అయిపోయినా పర్లేదు పెడదాంలే, అట్లీస్ట్ ఒక చూసిన కొంతమందికైనా యూజ్ అవుతుందేమో, నచ్చుతుందేమో అన్న ఆశతోటి ఇంకా ఈ వీడియో పబ్లిష్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే మీకు కనుక నా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్లో పక్కన ఒక బెల్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివ్ చేసుకుంటే ఏంటంటే నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, లేదనుకుంటే ఛానల్ అయినా వచ్చి చెక్ చేసుకోండి. నోటిఫికేషన్ రాకపోతే ఎవ్రీడే నేను 8:30 మార్నింగ్ పెట్టేస్తాను, 8:30 AM ఓకేనా. సో డెఫినెట్గా వచ్చి నోటిఫికేషన్ రాకపోతే వచ్చి ఛానల్లో ఒకసారి చెక్ చేసుకొని నచ్చితే వాచ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేసేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. ఇంకా మ్యూజిక్ పెట్టేస్తాను, చూసేసేయండి. అమూల్య గారు ఏం చేస్తున్నారో చూస్తాం. అమ్మాయి ఇంకా కాలేదా? అయిపోయిందండి, ఇంకా కొంచెం ఉంది క్లీనింగ్, ఇది వాటర్ పెట్టి క్లీన్ చేయాలి. ఏం చెప్పాలంటే పాపం ఈరోజు అమూల్య ఒక్కటే కష్టపడ్డది, హరి ఏమి హెల్ప్ చేయలేదు. చాలా కష్టపడ్డావు. సో ఈ రిమైనింగ్ క్లీనింగ్ మార్నింగ్ చేసుకోవచ్చు వచ్చేసి. అది 2 minutes మ్యాటర్, అదంతే. అది మార్నింగ్ చేసుకోవచ్చులే, ఏం కదరా. ఇక చాలా లేట్ అయింది, ఇప్పటికే చాలా లేట్ అయింది, మార్నింగ్ చేసుకోవచ్చు. పర్లేదు మార్నింగ్ లేసి ఇవ్వచ్చు, ఏం కాదు. ఇప్పటికే చాలా కష్టపడ్డావు, వచ్చి స్నానం చేసుకొని అన్నం తిన్నాం. చాలా కష్టపడ్డావు బాబు. వాక్యూమ్ క్లీనర్ ఉంటే ఇంత టైం పట్టింది, లేకపోతే ఎంత టైం పట్టేది?
1000 years పట్టేదా? అలాగే అనిపిస్తుంది. నిజంగా ఇంత ఒళ్ళు అలసిపోయింది ఒళ్ళు. ఇవంతా చిన్న చిన్న వర్క్స్ అనిపిస్తే కానీ చాలా టైం తీసుకుంటాయి కదా. మరి ఎవ్రీ ర్యాక్ క్లీన్ చేసుకొని ప్రతి గిన్నె క్లీన్ చేసుకోవాలంటే అమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. బాగుంది. ఇక్కడ ఒక బుక్ ఫ్లవర్ అది పెట్టాలి, అలాగే ఇక్కడ కొన్ని పెట్టాలి. ఇవన్నీ ఎప్పుడు షాపింగ్ చేయాలి? నో షాపింగ్, అది ఇంట్లోనే షాపింగ్. కానీ ఇంట్లోనే షాపింగా? సరే ఏవి కొన్ని పెట్టకపోయినా పర్లేదు. ప్లీజ్ కొంచెం ఒక 2 మొక్కలే అక్కడికి హాల్లో ఇక్కడే ఉన్నాయి కదా మన దగ్గర నర్సరీలో, అక్కడికి వెళ్ళి అవి 2 మొక్కలు నేను బండిలో పెట్టుకుంటా తెచ్చేసుకుని. ఆటో అవుతుంది ఏమో. సరే, నాకు ఆకలి వేస్తుందిరా, నువ్వు ఫస్ట్ వచ్చేసిన రేపు క్లీన్ చేసుకోవచ్చు. అక్కడ పక్కన పడేసిన. ఇప్పుడైతే కిచెన్ మొత్తం చూపించే ఓపిక లేదండి నాకు. చూసారు కదా వాడికి తలతల మెరిచిపోయి ఇప్పుడు వాడిపోయింది అలసిపోయింది అసలు మొఖం. ఇంకా కిచెన్ అంతా చూపించలేను ఎట్లా ఆర్గనైజ్ చేశానని చెప్పేసి. వీలైతే రేపు బ్లాగ్లో మీకు షేర్ చేస్తాను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను. అంటే వాడే వస్తువులు, వాడని వస్తువులు, అప్పుడప్పుడు తీసే వస్తువులు, మిక్సీ జార్కి సంబంధించినవి, అవన్కి సంబంధించినవి ఇట్లా పెడతా అన్నమాట. అవన్నీ నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో ప్లీజ్ నచ్చితే క్లీనింగ్ మీకు ఒక లైక్ ఇచ్చేసేయండి, ఓకేనా? అలాగే కామెంట్స్ హార్డ్ వర్క్ లైక్ ఇవ్వండి. అంటారు ఏమయ్యా మాకేమన్నా క్లీన్ చేసిందా, ఆమె ఇల్లు ఆమె తుడుచుకుంది, అది కూడా పనేనా, మేము చేయట్లేదా అంటారు చాలా మంది. అందరూ చేస్తారు, అందరికి ఒక లైక్. ఆ లైక్ అందరికి. సరే, ఆ లైక్ ఆల్ డెడికేటెడ్ టు ఉమెన్స్. అవును. సరే